నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించాలని పార్టీ నాయకులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు। కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణలో మళ్లీ అది అధికార పరిస్థితి నెలకొందన్నారు। తెలంగాణపై కేటీఆర్ ముద్రను ఎవరు చెరిపేలేరని స్పష్టం చేశారు। తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు। తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగురవేసిన నాయకులు కేసీఆర్ అని తెలిపారు। తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులని స్పష్టం చేశారు। నవంబర్ 29, 2009 కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని అందరికీ తెలుసన్నారు। ఆనాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెగువ చూపిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారని చెప్పారు। కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భమే దీక్షా దివస్। అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు ఛిద్రమైందన్నారు। మళ్ళీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి, అవే నిర్బంధాలు, అవే అణిచివేతలు, అవే దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు। ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ 2 జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరుని మీద ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు। 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గులాబీ జెండా ఎగరవేసి ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికీ కూడా తెలుసు। 29 నవంబర్ 2009 స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం। 3 కోట్ల తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్। అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్। నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు ఛిద్రమైపోయిన పరిస్థితి మళ్ళీ ఈ రోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి। అదే నిర్బంధం, అదే అణిచివేత, అవే దుర్భర పరిస్థితులు, అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది। నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి 2 ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది। కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైన పరిస్థితి అనే మాట ఈ రోజు ఒక వర్గం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో రైతులను మొదలు పెడితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడతా ఉంది। అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది। ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది। కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కాల భైరవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య ధ్వజారోహణం, సింధూర మహాపూజ, డోలాహరణం, సంతతధార తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు। ఈ ఉత్సవాల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు। దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈసన్నపల్లి రామరెడ్డిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయ కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి। ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం, సింధూర మహాపూజ, భద్రకాళి పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు। ఉత్సవాలలో భాగంగా 72 గంటలుగా నిర్వహిస్తున్న సంతత ధారాభిషేకం శనివారం ఉదయం ముగిసింది। మధ్యాహ్నం స్వామివారి బంగారు విగ్రహాన్ని బ్యాంకు నుంచి ఆలయ ఈవో ప్రభుగుప్తా తీసుకువచ్చారు। అనంతరం బంగారు భైరవుడి విగ్రహాన్ని తొట్టెలలో ఉంచి భక్తులు లాలిపాటలు పాడారు। భైరవ నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి। డోలానోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు। భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు।
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి ఈసన్నపల్లి, రామరెడ్డి గ్రామాల మీదుగా శోభయాత్ర చేపట్టారు. రథం తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత దక్షయజ్ఞం ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనాన్ని కల్పించారు. భక్తులకు అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రభుగుప్తా మాట్లాడారు. యముడిని సైతం భయపెట్టే మహిమ గల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరుందన్నారు. అనారోగ్యాల బారిన పడ్డవారు, సంసార బాధలతో సతమతమయ్యేవారు, క్షుద్ర శక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు కాలభైరవుని వేడుకుంటే సకల బాధలు హరింపజేస్తాడని భక్తుల నమ్మకమని తెలిపారు. కాగా 5 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన స్వామివారి జన్మదిన వేడుకలు నేటితో ముగిశాయి. బంగారు పల్లకిలో దివ్యంగ వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో బయలెల్లి వస్తుండు రన్నో బైరయ్య బంగారు పల్లకిలో దివ్యంగ వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో బయలెల్లి వస్తుండు రన్నో బైరయ్య బంగారు పల్లకిలో దివ్యంగ వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో అదిగదిగో బైరయ్య చూడు అందంగా మెరిసేను నేడు ఊరంతా ఊరేగుతుంటే ఉత్సవాల దండి చోరు ఎండికొండ బైరయ్య స్వామికి ఎరకోటి పూజలు జరగవట్టెరో బయలెల్లి వస్తుండు రన్నో బైరయ్య బంగారు పల్లకిలో దివ్యంగ వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో గనగన గంటల్ల మోత బొంబం శంఖాల కూత ఓంకార శబ్దాలు రాగా ఒళ్ళంత పులకించయ్యా కలియుగ దైవం కాల బైరయ్య మహిమలు జోరేనయ్యో బయలెల్లి వస్తుండు రన్నో బైరయ్య బంగారు పల్లకిలో దివ్యంగ వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో కార్యనిర్వహణాధికారి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం, సన్నపల్లి మండలం, రామారెడ్డి, కామారెడ్డి జిల్లా. శ్రీ స్వామివారి జన్మదిన కార్యక్రమంలో మొన్న 20/11/2024 నుండి 24/11/2024 ఇవాళటి వరకు స్వామివారి జన్మదిన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడ్డాయి. ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి జన్మదినంలో మొదటి రోజు సంపద దారాభిషేకం, రెండవ రోజు స్వామివారికి తొట్లే ఉయ్యాల, మూడవ రోజు స్వామివారి అగ్నిగుండాలు, వ్రత కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రం నుండే కాక దేశం నుండి కూడా ఈ యొక్క దేవాలయాన్ని, స్వామివారిని దర్శించుకుంటూ అనేక మంది భక్తులు సందర్శించుకుంటూ వచ్చినారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం నుండి మంచి సదుపాయాలు మేము ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. మరి ఈ యొక్క దేవాలయం ప్రశస్తం ఏంటంటే
ఈ యొక్క స్వామివారిని నమ్ముకుంటే తలిచేవాడని ఏ కార్యక్రమమైనా సుప్రీంకోర్టు సినీ ఫీల్డ్ వారు చాలామంది స్వామివారిని విచ్చేస్తున్నారు. ఎందుకంటే వారు సినిమా తీసే ముందు తీసిన తర్వాత వారికి ఏంటంటే ఆ యొక్క రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క స్థితి ఏమంటుందో వారికి తెలియక దాన్ని ఇబ్బంది ఏమైనా తొలగాలంటే స్వామివారిని దర్శించుకుంటే మంచిదని ఇది భక్తుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి గాంచి చాలా పేరు ప్రఖ్యాతులతో దేశంలోనే ఏకైక భైరవునిగా ఈ యొక్క స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున ఈ యొక్క దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే భక్తులు కూడా వారి కోరికలు నెరవేరిన తర్వాత దేవస్థాన అభివృద్ధికి వారు తోడ్పడితే స్వామివారి ఆశీస్సులు ఉంటాయని భారతదేశ చరిత్రలోని అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు క్షమించరని చెప్పారు. నాయకులు పార్టీ మారిన కార్యకర్తలు పార్టీలోనే ఉంటారని చెప్పడానికి మంచి ఉదాహరణ జగిత్యాల అని పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నివాసంలో జగిత్యాల నియోజకవర్గ నాయకులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్ కు రిపోర్ట్ అందజేయనున్న నేపథ్యంలో బీసీ సంఘాల నాయకులతోనూ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. జగిత్యాలతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. 2014లో నిజామాబాద్ ఎంపీగా తాను గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఓడిపోయారు. కానీ పార్టీలకు అతీతంగా వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న అభివృద్ధిలో జగిత్యాల వెనుకబడొద్దని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలి. చిన్న జిల్లాల ద్వారానే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో ఉన్న ప్రతి పేద వ్యక్తికి కూడా తెలంగాణ సాధించిన ఫలితం అందుతుందని కేసీఆర్ ఉద్యమ రోజుల్లోనే చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ తర్వాత ఎక్కువ సంఖ్యలో 4500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జగిత్యాలకే కేటాయించి ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా పార్టీ ప్రతి కార్యక్రమంలో వేదికపైకి తీసుకొచ్చి కాబోయే ఎమ్మెల్యే అంటూ 5 సంవత్సరాల పాటు ప్రతి గ్రామంలో చెప్పామని గుర్తు చేశారు. ఓడిపైన వదిలేయకుండా గౌరవంగా చూసుకుంటామనే సందేశం ఇచ్చిన సభ్యత గల పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఆనాడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి ఎన్ని ఆకృత్యాలు అఘాయిత్యాలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలంతా ముందుండి కొట్లాడారు. కాబట్టే జగిత్యాలలో గులాబీ జెండా ఎగిరిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తుండటంతో రుద్రమడల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జై కాంగ్రెస్ జై రేవంత్ అంటూ నినాదాలు చేశారు. రైతులు పండించిన సన్న వడ్లు క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రుద్రమడల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం స్థానిక చౌరస్తా వద్ద పాలాభిషేకం చేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా దిశ కమిటీ మెంబర్గా మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన నడిపింటి నగేష్ ను నియమించడంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నారోజు గంగారాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అరుణ్ కుమార్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు రైతుల ఆధ్వర్యంలో ఈరోజు
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి రైతులందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మన గౌరవ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, పాన్సౌ నియోజకవర్గ నాయకులు కాసరా బాలరాజు గారు, రవీంద్ర రెడ్డి గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ఇస్లామిక్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఉంటుందని అహ్లే సున్నత్ వెల్ఫేర్ సొసైటీ కామారెడ్డి ప్రతినిధులు తెలిపారు. మొబైల్ గేములు, జూదం, డ్రగ్స్ మొదలైన వ్యసనాలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలియజేయడం జరుగుతుందన్నారు. మంచి నడవడికతో యువతను సమాజానికి ఉపయోగపడేలా మార్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నెల 25వ తేదీ కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్పుర కాలనీలో గల ఫారూక్ మస్జిద్ లో సోమవారం ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత 1 గంట పాటు జల్సా కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రోజ్ అహ్మద్ కోరారు. అదేవిధంగా 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అరబిక్ ట్యూషన్ తో పాటు 100 రోజుల ఇస్లామిక్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. జీవితంలోని అన్ని రంగాల వారిని పెంపొందించి పవిత్ర ఖురాన్ మరియు సున్నత్ యొక్క ప్రధాన విలువలతో యువతరాలకు అవగాహన కల్పించడం, సోషల్ మీడియా, మొబైల్ గేములు, జూదం, డ్రగ్స్ మొదలైన వ్యసనాల గురించి మరియు అది జీవితాన్ని తప్పుగా ఎలా ప్రభావితం చేస్తుందో సమాచారాన్ని అందించడం, యువ మనస్సులను మానవీయ విలువల పట్ల చైతన్యవంతం చేయడం, వారిని మరింత ఉత్పాదకత నుంచి నడవడిక మరియు సమాజానికి ఉపయోగపడేలా మార్చుకోవడంలో సహాయపడడం, సాధారణ ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లేలా యువతను ప్రేరేపించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ 100 రోజులలో పాల్గొన్న విద్యార్థులకు సైకిల్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ये प्रयास किया जा रहा है और उनके लिए कोशिश की जा रही है। आप हजरात से गुजारिश है कि आप हजरात इस ऑफर का भरपूर फायदा उठाएं और आप ताउन करें। ये दीनी काम है, इसमें आप भी जरूर हिस्सा लें। अपने बच्चों को ला करके आप खुद छोड़ें और उनको लेकर के जाएं। अल्लाह तबारक व तआला की बात में दुआ है कि परवरदिगार आलम उन तमाम लोगों को कहने सुनने से ज्यादा अमल की तौफीक दे। आमीन। और खास तौर पर चूंकि बच्चे इसकी अहमियत नहीं समझ सकते, मैं बड़े हजरात से गुजारिश करूंगा जो आप वालिदैन हैं बच्चों के या फिर सरपरस्त हैं, आप लोग इस चीज़ को ज़हन में बिठाएं और सोचें कि ये कितनी अच्छी चीज़ है और आपको बुला करके ये चीज़ देने की कोशिश की जा रही है। आप इसका फायदा उठाएं और ज़रूर एडमिशन के लिए सैयद साहब
शेख इमरोज अली साहब से आप रब्ता करें, इमरोज अहमद साहब से रब्ता करें और जो है एडमिशन दिला करके बच्चों को आप इस सुनहरे मौके का फायदा जरूर दिलाएं। हाँ, कुछ हजरात को ये तशवीश होती है कि ठंड में कैसे जाना और फिर ठंड ज़्यादा होती होगी तो फिर इससे कुछ दुश्वारी होती होंगी। यहाँ आप बच्चे को जिम्मेदारी के साथ आकर के छोड़ें, उनको बैठने का उनके लिए यहाँ पे इंशाल्लाह से विकास नगर से उन लोगों के लिए फ्री ऑटो की सर्विस रखी गई है। वो लोग मेरे नंबर पे कॉल करके 7 से 8 बच्चे अगर एक एरिया के होंगे तो वो लोगों को वहाँ का ही ऑटो बात करके देंगे, इंशाल्लाह साथ में लाएंगे। नमाज के बाद क्लास के बाद फिर वापस लेके चले जाएंगे और ये क्लास 7:15 बजे इंशाल्लाह मुकम्मल हो जाएगी। घरों को जाने के बाद 1 से 1.5 घंटा इन लोगों को स्कूल जाने का टाइम लगेगा। बस कोशिश ये कीजिए कैसा भी टिफिन वगैरह बनाने स्कूल की तैयारी के लिए वालदा भुक्के करके बच्चों के लिए हर वो तजवीज से कुरान पढ़ने के लिए आसानी उन लोगों के लिए यहाँ सिखाई जाएगी। तो दुनिया की तालीम से अहम हमारे दीन की तालीम है। इसमें कोशिश करके माँ बाप अपने बच्चों को उठा करके भेजे। अल्लाह ताला आपको और हमारे को इसमें आसानी अता फरमाए, अजर व सवाब अता करे, कबूलियत के दर्जे बुलंद करे अल्लाह ताला इंशाअल्लाह ताला। इसके बाद दूसरी जगह भी आप लोग ये प्रोग्राम इंशाअल्लाह होएगा। अगर आप लोग जुस्तजू से अपने अपने मसाजिदों में రుద్దూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ మేరకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురులను ఘనంగా సన్మానించారు. రుద్దూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. కలిసి చదువుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తోటి స్నేహితులందరూ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో అంతా ఒకచోటికి చేరి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్న రోజుల్లోని తీపి జ్ఞాపకాలను నిమరి వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.